హలో హీరో గారు, హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. ఏంటి ఫస్ట్ టైం అంటే ఇన్ని రోజులు కెమెరా బ్యాక్ సైడ్ ఉండి ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు, హీరోగా మీ స్క్రీన్ మీద మీ పేరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అండ్ అంటే ఆషన్ కెమెరామ్యాన్గా వర్క్ చేసినప్పుడు సినిమా అంతా అయిపోయాక నా పేరు చూసుకోవడానికి సినిమా అయిపోయే రోలింగ్ టైటిల్స్ వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు సినిమా స్టార్ట్ అవడమే నా పేరుతో స్టార్ట్ అవుతుంటే ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుందా? సో మీ ఫస్ట్ మూవీనే కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్లో వచ్చింది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే అన్న ప్రొడక్షన్ అంటే అది మా ఓన్ హోమ్ ప్రొడక్షన్ అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. యా అంటే మా అన్న కాబట్టి. సో ప్రొడక్షన్ హౌస్ అని కాదు కానీ అన్నతో నా జర్నీ లైక్ సిన్స్ 8 years నుంచి ఉంది కాబట్టి. సో ఇలా ప్రొడక్షన్లో ఫస్ట్ హీరోగా నేను వెళ్ళడం నాకు అది చాలా గుర్తుండిపోయే మూమెంట్ అనమాట. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ మూవీ తీసేటప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఫ్యూచర్లో మనకి ఇది బెస్ట్ మూవీగా నిలిచి ఉంటుంది అనుకుంటేనే మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ స్క్రిప్ట్ మీకు బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారా, లేకపోతే కిరణ్ అబ్బవరం గారు చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేశారా? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న జడ్జ్మెంట్ని నమ్ముతాను. ఆయన నువ్వు చేయి, నీకు సెట్ అవుద్ది అని చెప్పారు. సో నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నేను స్క్రిప్ట్ విన్నాను. సో తిమ్మరాజుపల్లి టీవీ, సో ఆ టీవీలో ఇప్పుడు మిమ్మల్ని చూసుకోబోతున్నారు. సో మీకు ఉన్న టీవీ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్లో టీవీతో ఏమైనా బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందంటే ఏం చెప్తా? బెస్ట్ మూమెంట్ అంటే మా ఇంట్లో సినిమాల కన్నా సీరియల్ ఎక్కువ చూసేవాళ్ళు మా తాత వాళ్ళు. సో రిమోట్ నేను బాగా దాచిపెట్టేవాడిని అనమాట. దానివల్ల నేను మా తాత గొడవ పడేవాళ్ళం. ఇంకా ఆబ్వియస్లీ తమ్ముడు ఉంటాడు, వాడికి నచ్చిన ఛానల్ నాకు నచ్చిన ఛానల్, అలా బాగా గొడవలు పడేవాళ్ళం అన్నమాట. రిమోట్ కోసం అయితే గొడవ పడేవాళ్ళం. హోల్ ఫ్యామిలీ ఒక పక్క, నేను ఒక పక్క ఉండేవాడిని. చూడాలి, సీరియల్ చూడాలి, ప్రతి ఇంట్లో జరిగేది. సో ఇలాంటి మూమెంట్స్ అన్ని మేము తిమ్మరాజుపల్లి టీవీలో చూడబోతున్నామా? అండ్ డెఫినెట్లీ అది మీ ఇంటికి ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు మీ పక్కన ఇంటి వాళ్ళు అందరూ వచ్చి చూడటం కానీ ఈ డెఫినెట్లీ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ అన్నీ మీరు మా తిమ్మరాజుపల్లి టీవీలో డెఫినెట్లీ మీరు ఫీల్ అవుతారండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ ఈ మూవీలో? అంటే ప్రతి వీధిలో ఒక ఇంటి పక్కన ఒక అల్లరోడు ఉంటాడు కదా, సో ఐఎమ్ దట్ అల్లరోడు. అలా లేదండి, వీడు అండి ఓన్లీ ఒకే అమ్మాయిని అందరినీ కొట్టాడు. ఏమో మేము కొంచెమే చూసామేమో, ఇంకా ఉందేమో సినిమా. లేదండి, సతీష్ చాలా మంచోడు. హీరోయిన్ కూడా ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, సో తనతో యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అండ్ మన తెలుగు అమ్మాయే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ షీఈస్ వెరీ గుడ్, వెరీ స్వీట్. మన తెలుగులో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అని కాదు, షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. బేసిక్గా మనం పక్క అదే తమిళ హీరోయిన్లు బాగా చేశారు అది అంటే, కానీ మన తెలుగులో చాలా మంది పర్ఫార్మర్లు ఉన్నారు. తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. కిరణ్ గారి ప్రొడక్షన్ చాలా మంది న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఫస్ట్ ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని చెప్పారు కదా. సో అందులో చాలామంది అంటే ఆడిషన్స్ జరిగినప్పుడు మిమ్మల్ని అడ్వైస్ చేయడం జరిగింది. సో అందులో మీకు ఒక రోల్ అనుకుంటే ఇంకొక రోల్ ఇవ్వడం జరిగింది కదా, సో ఆ రోల్ కాకుండా ఇంకో రోల్ వచ్చింది. మెయిన్ లీడ్ మీరే అనుకుంటా ఇప్పుడు. సో అలాంటి ట్విస్ట్లు జరిగినప్పుడు మీకు అంటే బ్రెయిన్లో ఎలాంటి థాట్స్ వచ్చినాయి? అంటే ఆయన ఇప్పుడు నేను చేస్తున్నది ఇంకొకటి రెండు చేయమని చెప్పాడు. కాకపోతే మా డైరెక్టర్ వద్దు నువ్వు ఇదే చేయను ఆయన ఫిక్స్ చేసింది, దానికి ఆడిషన్ కూడా ఇవ్వలేదు. సో ఇది చేశాను, ఓకే అయిపోయింది. ఇంకా అంటే అర్థమైపోయిందండి నేను ఇది చేస్తున్నాను, చేయబోతున్నాను. అలా అని కాదు, ఈ సినిమా నేను చేస్తున్నాను, చేయబోతున్నానని అర్థమైపోయింది. సో కంప్లీట్గా మూవీ ఓవరాల్గా డ్రామానా, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? సస్పెన్స్ డ్రామా అండి. కంప్లీట్లీ ఒక ఎమోషన్ డ్రైవ్ ఉంటుంది. మంచి ఎమోషనల్ సినిమా, బాగుంటుంది. సో ఈ మూవీ ఏంటంటే కంప్లీట్గా 90s కిడ్స్కి సంబంధించినది, 80s కిడ్స్ అట్రాక్ట్ అవుతా అంటున్నారు. మరి జెన్జీ కిడ్ని ఈ మూవీ అట్రాక్ట్ చేస్తుందంటారా? అంటే వాళ్ళకి టీవీ అనేది తెలియకపోవచ్చు నాకు తెలిసి. మ్యాక్సిమం వాళ్ళు టీవీ అంటే ఏదో ఇంట్లో గోడకు ఉంటుంది అంతే, లేదంటే వాళ్ళు మొత్తం మ్యాక్సిమం ఫోన్లోనే చూస్తూ ఉంటారు. సో దే విల్ గెట్ టు నో హౌ టీవీ వచ్చినప్పుడు ఎలా ఉండేది, ఓకే టీవీ కోసం ఇంత జరిగేదా, సో టీవీ ఇంత పెద్ద సైజులో ఉంటుందని కూడా తెలియదు కదా వాళ్ళకి. సో దే విల్ గెట్ టు నో.
సో ఇంతకు మీరు జెన్సీ కిడ్డా 90s కిడ్డా 80s కిడ్డా? డెఫినెట్లీ 90s కిడ్ అండి, జెన్సీ అయితే కాదు. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ, ఆల్ ద సక్సెస్. అండ్ మీరు అప్కమింగ్ మూవీస్లో కూడా మంచి మంచి మూవీస్ మీకు రావాలి ఈ మూవీతో అని చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాము. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ఉగాది అందరు. థ్యాంక్ యూ.